కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ వేయడానికి అట్లాగే అండర్ పాస్ చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా చాలా చెట్లను కూడా నరికివేసింది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది. దీనిపై మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్రీహేమ గారు ఉన్నారు, పర్యావరణవేత్త. అని చెప్పండి, కేబీఆర్ చుట్టూ కూడా మొత్తం ఫ్లైఓవర్ వేయడానికి కూడా చెట్లు నరికిస్తున్నారు. అసలు అంత అవసరం ఉందా? చెట్లు నరికి ఫ్లైఓవర్ వేయడం అంత అవసరం అనుకోండి. లేదండి, నిజంగా చెప్పాలంటే సృష్టి ధర్మం ప్రకారంగా ఒక్కొక్క మనిషికి, చాలామంది సర్స్ ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఒక మనిషికి మినిమం 3 చెట్లు తన చుట్టూతా ఉండాలి. ప్లానెట్ ఎంత ధ్వంసమవుతుందో అందరికీ తెలుసు, వచ్చే కాలాలు ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలుసు. అయినా కూడా ఇలా చేస్తున్నారంటే నిజంగా కామన్ సెన్స్, కాన్షియస్నెస్ వాడి చేస్తున్నారా లేదా అనేది ఎవరికి వాళ్ళని వాళ్ళు అడగాల్సిన ప్రశ్న. రెండవ విషయం, చాలా ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. డెవలప్మెంట్ పేర్లతో చాలా మెట్రోపాలిటన్ సిటీస్ ఆల్రెడీ ఇండియాలో గ్రో అవుతున్నాయి. ఎలా? ఓన్లీ ఫ్లైఓవర్స్ రూపంలో, పొల్యూషన్ రూపంలో, అండ్ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూషన్. అక్కడ ఏం మంచి జరగట్లేదండి. అండ్ మీరు ఒక్కొక్క కార్ వల్ల రిలీజ్ అయ్యే కార్బన్ ఎమిషన్స్ వల్ల కానీ పొల్యూషన్ ఎలా కంట్రోల్ అవుతుంది? ఏమండి, స్కూల్కి వెళ్ళే పిల్లోడికి కూడా ఇదే నేర్పిస్తామండి. ఒక చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందని, అది కూడా మర్చిపోయి మీరు ఫ్లైఓవర్స్ కట్టాలనుకుంటుంటే మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. ఐ థింక్ ఈరోజు పెద్దలు ఏదైతే మాట్లాడారో ఇవి పౌరులో కామన్ పీపుల్ కాదు, గవర్నమెంట్ పీపుల్కి కూర్చొని ఈ లెక్చర్ వినిపించాలి. చెట్లు ఉపయోగం ఏంటి అసలు? ఒక మేడం చాలా చక్కగా చెప్పారు. అంటే బయాలజీ స్టూడెంట్స్ని కాబట్టి నేను కనెక్ట్ అయ్యాను. నాక్టర్నల్ యానిమల్స్ అంటే రాత్రిలో మేనుకునే యానిమల్స్ పొద్దున చలవక వాటికి చల్లగా ఉండాలి ఎన్విరాన్మెంట్, వాడి బాడీ కూల్ అవ్వాలంటే. మనుషుల్ని మనం ఏమంటున్నాం, రాత్రిలో మేల్కొనే మనుషులకి ఎక్కువ బాడీలో హీట్ ఎక్కువ అవుతుందని ఆయుర్వేద ఆల్రెడీ చెప్తోంది. చెట్లు ఎంత ఎక్కువ ఉంటే మన శరీర ఉష్ణం కూడా అంత తగ్గుతుంది. పొల్యూషన్ వల్ల, హీట్ వల్ల ఆల్రెడీ ఇండియా ఈజ్ ద హాటెస్ట్ కంట్రీ అని రాసేస్తున్నాం. అయినా కూడా చెట్లను నరకడం ఏంటండి? అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకి ఏదైనా ఉప్పెన వస్తుంది, ఏదైనా వస్తుంది అంటేనే ముందే గ్రహించి మనకి వార్నింగ్ ఇస్తున్న వాళ్ళు, వార్లో ఏం జరుగుతుందో నరేంద్ర మోదీ గారు ముందే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఇంట్లో నుంచి పని చేయండి, ఆయిల్ తగ్గించండి అని ముందే గ్రహించి మాట్లాడుతున్నప్పుడు కేబీఆర్ ఇలా చేయాల్సి వస్తుందన్న ముందు ఎంత ప్లానింగ్ జరగాలి? ఒక్క చెట్టు నరకాలంటే ఆ ప్లేస్లో ఎంత ఆక్సిజన్ ఫిల్ చేయాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఒక డాక్టర్గా, ఒక యోగా టీచర్గా, అండ్ అసలు అవన్నీ వదిలేయండి, అవి నా ప్రొఫెషన్స్. ఒక హ్యూమన్ బీయింగ్ నేను మనిషిని. మిగతా జీవాల గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ఇప్పుడు మీ గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? నేను ఇదే నమ్ముతానండి, చెట్లను కాపాడండి, అవి మనల్ని కాపాడుతాయి. మనం ఎప్పుడు ఈ మధ్య మనుషులు ఎంత క్రూయల్గా అయిపోయామంటే మనకు ఒక బెనిఫిట్ వస్తేనే వాటికి వాల్యూ ఇస్తాం. నేను చెప్తున్నానండి, గవర్నమెంట్ కనుక ఒక్క చెట్టు నాటితే మీకు 10,000 ఇస్తా అంటే దేశం మొత్తం చెట్లు నాటుకుంటూ కూర్చుంటుంది. సో యు ఆర్ వాల్యూయింగ్ మనీ, యు ఆర్ వాల్యూయింగ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, యు ఆర్ నాట్ వాల్యూయింగ్ నేచర్ ఆర్ ట్రీస్. సో ఇంట్లో తల్లిని ఎంత గౌరవిస్తామో మన చెట్టును అంత గౌరవిస్తేనే భూమి బాగుంటుంది, ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. హైదరాబాద్ సెంటర్లో ఉన్న కేబీఆర్ పార్క్ ఒక లంగ్ స్పేస్గా కూడా హైదరాబాద్కు ఉపయోగపడుతుంది. అట్లాంటిది కూడా ఉన్న చెట్లను కూడా తొలగించి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ అంటున్నారు. అంటే మీరు డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. లేదండి, డెవలప్మెంట్ అనేది ఉన్నది పోగొట్టుకోవడంలో లేదు, ఉన్నది ఉంచుకోవడంలోనే డెవలప్మెంట్. అంటే యూ డోంట్ హ్యావ్ టు రూయిన్ వాట్ యూ హ్యావ్ టు బిల్డ్ సంథింగ్. చెట్లు తీసేసారే అనుకోండి, అగైన్ ఎనదర్ కామన్ సెన్స్ క్వశ్చన్ అండి, మీరు చెట్టుని సృష్టించగలరా? ఇంకో రోజు మట్టిలో సారం పోతే మళ్ళీ చెట్టు పుడుతుందా? చెట్లు పోయి, సీడ్స్ పోయి, ఈ మధ్య మనం సీడ్స్ లేవు, కొన్ని మంచి క్వాలిటీ మ్యాంగోస్, ఇప్పుడు ఇది సమ్మర్, మ్యాంగోస్ లేవు, క్వాలిటీ తగ్గిపోతుంది, మన ఫ్రూట్ టేస్ట్ తగ్గుతుంది. మీరు ఒకప్పటి మామిడికాయ టేస్ట్ తేగలరా? ఎంత అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చినా మీరు తేగలరా? అలాంటిది పొల్యూషన్ పెరిగే రోజుల్లో, పాపులేషన్ పెరిగే రోజుల్లో, టెంపరేచర్ పెరిగే రోజుల్లో మీరు మళ్ళీ ఎలా రివర్స్ చేస్తారు దీన్ని? మళ్ళీ ఎన్ని కోట్ల చెట్లను నాటితే మీరు ఈ సిచ్యువేషన్ తీసుకురాగలరు? డెవలప్మెంట్ అంటే మీరు ఫ్లైఓవర్స్ కట్టేసో కాదు. మీరు ఆదిత్య 369 మూవీలోనే చూపించాడండి. మూవీస్లో కూడా ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇంకో 100 ఏళ్ల తర్వాత చూడండి, చెట్లు ఉండవు. ఏసీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏసీ వల్ల మళ్ళీ హీట్ రావట్లేదా? వీటి గురించి మాట్లాడుతుంటే నిజంగానే రక్తం ఉడికిపోద్ది, కోపం వస్తుంది. ఆ చెట్టు ప్రతి ఒక్కరిది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ సిటీలో మా పేరెంట్స్ శిల్పారామం అనో
బొటానికల్ గార్డెన్స్, కేబీఆర్ పార్క్, ఇప్పుడు నేను సనత్ నగర్లో కేఎల్ఎన్ పార్క్, ఏ పార్క్కి వెళ్ళినా చెట్లు ఉన్న దగ్గర చల్లగా ఉంటాయి, చెట్లు ఉన్న దగ్గర పక్షులు ఉంటాయి, చెట్లు ఉన్న దగ్గర నీళ్లు బాగా స్టోర్ అవుతాయి. ఇదేనండి డెవలప్మెంట్ అంటే. సో మీరు ఎన్ని చెట్లు మీరు పెంచండి చెట్లు, మేమందరం ఉద్యోగాలు వదిలేసి వచ్చి చెట్లు నాటడంలోనే కూర్చుంటాం. మనకి ఇంకే పని అక్కర్లా, వ్యవసాయం చేసుకుంటూ కూడా మన దేశం బ్రహ్మాండంగా బతకగలదు. అలాంటిది బేసిక్స్ వదిలేసి మీరు ఎవరితోటో పోటీ పడి ఫ్లైఓవర్స్ కట్టాలి, అందంగా చేయాలి. ప్లాస్టిక్ చెట్లు పెడితే అందం వస్తుందా? సరే, స్వచ్ఛమైన గాలి వస్తుందా? మెట్రోలో తిరుగుతున్నప్పుడు మీరు ఏసీలో ఉంటారు, బయటకు రాగానే వేడి ఎక్స్పోజ్ అవ్వాలి కదా, ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఈ క్వశ్చన్స్ నేను అడగడం కాదు, లేదా మనం అడగడం కాదు. మన బాధ్యతని గవర్నమెంట్ చేతిలో పెట్టినప్పుడు గవర్నమెంట్ని నమ్మాం, కానీ చెట్లనే తీసేస్తా అంటున్న గవర్నమెంట్కి ఈ బేసిక్స్ కూడా తెలియనప్పుడు మనమే కూర్చొని చెప్పాలి. చెప్పకపోతే మనదే పొరపాటు, మనమే మిస్ అవుతాం మొత్తం కూడా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? నేను గవర్నమెంట్ని డిమాండ్ చేయడం కాదండి, అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. కాసేపు కూర్చోండి, ప్రశాంతంగా మాట్లాడదాము. సైన్స్ చెప్తా, యోగా టీచర్గా, ఆయుర్వేద డాక్టర్గా ఒక విషయం చెప్తానండి. ఒక చెట్టుని హగ్ చేసుకుంటే ఒక మనిషి నర్వస్ సిస్టమ్ ఎంత కూల్ అవుతుందో సైన్స్ రీసెర్చ్ చెప్పింది. చెట్లని తీసేస్తే మన మనుషులు, ఇప్పుడు మీకు చేయి నరికేసాను అనుకోండి, ఏడవరా? ఒక చెట్టు కూడా అలాగే ఏడుస్తుంది. చెట్టు టు చెట్టు ఎన్నో వేర్లు ఇంటర్ కనెక్షన్ ఉంటాయండి. 100 ఏళ్ల క్రితం అక్కడ కూర్చుని ఒక మనిషి మాట్లాడిన ఇన్ఫర్మేషన్ కూడా ఒక చెట్టు స్టోర్ చేసుకుంటుందని సైన్స్ ప్రూవ్ చేస్తుంది. అంత టెక్నాలజీ ఉన్న చెట్లను తీసి మీరు కొత్త టెక్నాలజీ తెస్తుందంటే మనం ఫూల్స్. సో గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తా, కట్ చేసిన చెట్లని ఏం చేయలేం. ఇప్పుడు ఆ ప్లేస్లో రీఇంప్లాంట్ అంటే నాకు తెలియదు, నేను నిజంగా ఇది ఐ విష్ దిస్ హ్యాపెన్స్. దెర్ ఇస్ అ సబ్జెక్ట్ కాల్డ్ రీఇంప్లాంటేషన్, అంటే వేరే దగ్గర నుంచి చెట్లను తీసుకొచ్చి మళ్ళీ నాటడం, సో దట్ బతికించడానికి ట్రై చేయడం, ఎన్విరాన్మెంట్ మరీ బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయడం. ఇలాంటిది ఏదైనా చెయ్యాలి. లేదా నరికేసిన చెట్లు అంత కౌంట్ మళ్ళీ పెంచాలి. సిటీలో మీరు ఒకటి తీసేస్తుంటే దానికి డబల్గా మీరు చెట్లను నాటండి, అప్పుడు మీరు ఎంత డెవలప్మెంట్ చేస్తా చేయండి. సో నేను యోగా ఎందుకండి, ఇంకా హెల్దీగా ఉండాలని చెట్లే లేకపోతే మీరు యోగా చేసే ఉపయోగం ఏంటి? చెట్లే లేకపోతే మీరు మెడిసిన్స్ చేస్తే ఉపయోగం ఏంటి? మట్టి మీద కాళ్ళతో నడవాలని చెప్తాం, ఆ మట్టిలో చెట్లు లేకపోతే కాళ్ళతో నడిస్తే ఏంటి, చేతులతో నడిస్తే ఏంటి? మీ ఎనర్జీ రాదు మీకు. సో నాకు ఒకటే బాధ ఏంటంటే, అసలు యోగా వదిలేండి, నా లైఫ్ వదిలేసేయండి, చెట్లు లేకపోతే ఎలా బతుకుతాం రేపు? ఇప్పుడే అసలు చెమట్లు. నాకు సొంత వెహికల్ లేదు, నేను ఈ రోజు దాకా సైకిల్ ఉంటే సైకిలే, నడిస్తేనే నడుస్తా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే పబ్లిక్, మరీ అవసరమైతే క్యాబ్ తప్ప. నేను అసలు నా వల్ల, నేను ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంత వరకు నా వల్ల పొల్యూషన్ రాకూడదని చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుంటూ నేను బతుకుతున్నాను. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కేబీఆర్లో నేను పీకాక్స్ నా దగ్గర నేను యోగా చేస్తుంటే వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తాయి. అంటే నేను నమ్ముతాను దట్ నేచర్, మనం మంచి చేస్తే నేచర్ మనకి ఎంతో క్లోజ్గా ఉంటుంది అని. ఆ బాధతో ఈరోజు వచ్చాను నేను. ఈ పచ్చ రంగు చీర కట్టింది కూడా ఒక ప్రొటెస్ట్. నేను చీరల్ని, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తా. చివరికి ఇది కూడా ఒక బాధతోటే కట్టా, ఈరోజు సంతోషంగా కట్టలేదు. ఒక స్త్రీ పచ్చ రంగు చీర కడితే ఎంత అందంగా ఉంటుందో, అరే మన సిటీలో మొత్తం పచ్చదనాన్ని పెంచుదాము, ఎంత అందంగా ఉంటుందో చూడండి. డెవలప్మెంట్ దాని అంతకు అదే అవుతుంది. భూమిని నాశనం చేసిన వాడు ఎవ్వడు బాగుపడ్డు. కర్మ సిద్ధాంతాలకు తగ్గట్టుగా కూడా మాట్లాడాలంటే చెట్టుని కాపాడండి, భూతల్లి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే కేబీఆర్ పార్క్ అనేది హైదరాబాద్కి ఒక లంగ్ స్పేస్గా ఉంటుంది. ఇది గుర్తించాలి, భవిష్యత్ తరాలకు కూడా మంచి పర్యావరణం అందించాలంటే కేబీఆర్ పార్క్లో కూడా ఉన్న చెట్లను కూడా కాపాడాలని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ప్రెస్ క్లబ్, హైదరాబాద్.